హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. దోశలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి. మరి ఇలాంటి దోశలు మరింత క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. మనము దోశల్ని గ్రైండ్ చేసుకుంటాం కదా, గ్రైండ్ చేసుకునే పప్పులో ఇంకొక 2 ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే కలిపి గ్రైండ్ చేస్తే కనుక దోశలు చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా కలర్ఫుల్గా వస్తాయండి. మరి ఇప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి హోటల్ స్టైల్లో వస్తాయండి దోశలు, కరకరలాడుతూ రేకుల్లాగా వస్తాయి. దానికోసం ఫస్ట్ ఇక్కడ పప్పునైతే నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాసున్నర మినప్పప్పుకి 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పప్పుని, బియ్యాన్ని, మెంతుల్ని ఒక 5 గంటలైనా నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ ఒక 5 గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. నేను ముందే నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకున్న పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని, మనము పప్పు గ్రైండ్ చేస్తాము అనే ముందు ఒక గంట ముందు సగ్గుబియ్యం, ఒక చిన్న కప్పుడు వరకు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని, సగ్గుబియ్యం మునిగేంత వరకే వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక గంట నానబెడితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం చక్కగా సాఫ్ట్గా నానిపోయినాయి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని ఇందులో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. పేపర్ అటుకులు వేసుకోండి. అటుకులు కూడా వేసేసుకున్నాక దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా పప్పు, బియ్యము, అవి కొద్దిగా వేసేసుకుందాము. ఇలా వేసుకొని వాటర్ అనేటివి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. నిజంగా దోశలు మట్టుకు చాలా క్రిస్పీగా వస్తాయి. నోట్లో పెట్టుకుంటే దోశ అనేది నిజంగా ఇట్టే కరిగిపోతుందండి. అంత బాగుంటుంది రుచి కూడా. చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మళ్ళీ మనం కడిగి పెట్టేసుకున్న పప్పు ఇంకొద్దిగా ఉంది కదా, అది వేసుకోవాలి. పప్పు కూడా వేసేసుకున్నాక మనం ఏ కప్పుతోనైతే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మరమరాలు వేసుకోవాలి. బొరుగులని కూడా అంటారు కదా, మరమరాలని కూడా వేసేసుకోవాలండి. మనం ఇందులో సగ్గుబియ్యము అలాగే అటుకులు మరమరాలతో చేసుకుంటున్నాం కాబట్టి రుచి మట్టుకు చాలా బాగుంటుంది దోశలు అనేటివి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ నూక లేకోకుండా, బియ్యం అలాంటివి ఏమీ లేకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా మళ్ళీ వేసేసుకుందాము. ఇంకా కొద్దిగా పప్పు, బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇక్కడైతే నేను మొత్తంగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం 3 రకాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా రెస్ట్ ఇచ్చేయండి. చక్కగా నానుతుంది, మనకి పొంగుతుందండి పిండి అనేది. అలా పొంగుతూ వస్తేనే మనకి దోశలు అనేటివి చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, చక్కగా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నాను. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, పిండి అనేది చక్కగా పులిసి ఎలా పొంగిందో, ఇలా పొంగితేనే మనకి దోశ అనేది చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. దోశల టేస్ట్ నచ్చుతుంది, అలాగే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ కలర్ఫుల్గా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా పొంగిందో మనకి పిండి అనేది. ఇంక ఇప్పుడు దీన్నంతా ఒక్కసారి చక్కగా మొత్తం అంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. పిండినంతా ఒకసారి కలుపుకుందాము గరిటెతోని. ఇంక ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో కనుక దోశలు వేసుకొని తింటుంటే ఒకటి కాదండి, ఒకటితో అస్సలు ఆగరు. దోశలు అయితే తింటూనే ఉంటాము, అంత రుచిగా ఉంటాయి దోశలు మట్టుకు, చాలా బాగుంటాయి. ఇంకా పిండినంతా ఒక్కసారి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కసారి అయితే వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ పిండినంతా ఒక బౌల్లోకి వేసేసుకున్నాం కదా, అంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూను వంట సోడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి. దోశలు అనేటివి మనకి కలర్ఫుల్గా కనిపిస్తాయి. మనకు చక్కెర వేసుకోవడం వల్ల స్వీట్నెస్ అనేది ఏమీ ఉండదు, కానీ మనకి దోశ అనేది చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. పంచదార, ఉప్పు, తినే సోడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇంకా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు దోశ పెనం అయితే పెట్టేసుకుందామండి స్టవ్ పైన. ఒక్కసారి ఉల్లిపాయతోని దోశ పెనాన్ని క్లీన్ చేసేసుకొని ఒక గరిటెన్నర వరకు పిండి తీసుకొని పల్చగా దోశ వేసేసుకోవాలి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి.
మీకు చూడటానికి మందంగా కనిపిస్తుంది కానీ పిండి అనేది పొంగి మనకి అలా కనబడుతుందన్నమాట. దోస మటుకు చాలా క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, నేను పెనం మొత్తం దోస అయితే వేసేసుకున్నాను పల్చగా. పైనుంచి కొద్దిగా కారం వేసుకుంటున్నానండి. పిల్లలకి ఇలా కారం వేస్తే దోస అనేది చాలా ఇష్టంగా తింటారు. కారం కొద్దిగా వేసేసుకున్నాక పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు దోసను అనేది కాల్చుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, దోశ అయితే ఇక్కడ చక్కగా కాలింది. చూసారా అండి ఎంత పల్చగా వచ్చిందో దోశ అయితే, మనకి రేకుల్లాగా వస్తాయండి దోశలు. ఇంకా ఇక్కడైతే ఒక దోశ అయితే కాలింది కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూస్తుంటే మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో, నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం సగ్గుబియ్యము, అటుకులు, అలాగే బొరుగులు వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఇంకో దోశ కూడా వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ దోశ మీద కూడా లైట్గా కారం వేసేసుకుందాము. కారం కూడా వేసేసుకున్నాక ఈ దోశ కూడా కాలిందండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా దోశలు అయితే నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకు కూడా నచ్చిందా కరకరలాడే క్రిస్పీ దోశ? ఆలస్యం చేయకుండా నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేడివేడిగా దోశలు వేసేసుకొని పల్లి చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.